నమస్తే అందరికీ. భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే ఈ భారతదేశం 29 రాష్ట్రాలలో మణిపూర్ ఒక రాష్ట్రం. మణిపూర్లో 2 వర్గాలు ఉన్నాయి. ఈ 2 వర్గాలు సాయుధ పోరుతో కొంతమందిని హింసిస్తూ ఇబ్బందులు గురి చేస్తూ చాలా వరకు పోలీసుల పైన కూడా తిరగబడి అది ఒక ఉగ్రవాద సంస్థల్లాగా ఏర్పడిపోయారు. దాదాపు ఈ మధ్య మణిపూరు సంఘటన జరిగి దాదాపు చాలా నెలలు కావస్తుంది. మళ్ళీ రిపీట్గా ఈ మధ్య 17 మంది యువకులు చనిపోయారు. చనిపోయినా కూడా ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అదేవిధంగా హోంశాఖ ఎటువంటి చర్యలు తీసుకోకుండా అక్కడ ఉండే ఆర్మీని మాత్రం అక్కడికి పంపించి ఎవరైతే సాయుధ పోరాటంగా ఎవరైతే వ్యక్తులను హింసించి చంపేస్తారో వాళ్ళపైన వాళ్ళను అనగదొక్కే విధంగా ఓన్లీ ఒక మిలిటరీ పహారా ఆర్మీ మాత్రమే ఉంది. ఇంకా మిగతా వాళ్ళు అటు అమిత్ షా కావచ్చు, హోంశాఖ మంత్రులు ఆ విధంగా తీసుకుంటే మన దేశ ప్రధాని కావచ్చు, వీళ్ళు ఎక్కడ కూడా వెళ్ళరు. ఎందుకంటే మణిపూర్లో భయం, ఎవరు వచ్చే విధంగా చంపేస్తారో, ఎవరు కాలుస్తారో, ఎవరు ఇబ్బందులు గురి చేస్తారో అనేసి. దాదాపు వందల సంఖ్యలో గతంలో మణిపూర్లో సంఘటన జరిగి చాలా వరకు చనిపోతే మహిళలను నగ్నంగా వాళ్ళు ఊరేగించి నగ్నంగా ఇబ్బందులు గురి చేసి రోడ్లపైకి తీసుకెళ్ళి వాళ్ళను అఘాయిత్యం వాళ్ళపైన మానభంగాలు చేసి చంపేస్తే ఈ కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా ఆలోచన చేయలేం. కాబట్టి ఒకసారి బాగా ఆలోచన చేయండి. కేంద్ర మంత్రులు కావచ్చు, లేదంటే హోంశాఖ వారు కావచ్చు, అదేవిధంగా దేశ ప్రధానమంత్రి గారు కావచ్చు, అదేవిధంగా దేశ లెజెండు రాష్ట్రపతి గారు కావచ్చు. ఈ విషయాలు పరిణామంలోకి తీసుకోండి. మణిపూర్లో అని అంత హింసాత్మకంగా జరుగుతానే కూడా మీరు ఎటుపక్కకు వెళ్లకుండా ఎవరితో మాట్లాడకుండా అక్కడ ముఖ్యమంత్రి అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి అథారిటీలు ఇవ్వకుండా మీరు అట్లా నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం వల్ల కరెక్ట్ కాదని కూడా మహాజన రాష్ట్ర సమితి క్లారిటీగా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తాం.